ఐకానిక్ 6 అట్ షాద్నగర్ టౌన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ టోటల్ 12.5 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్రాజెక్టు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనమాట. సో లొకేషన్ హైలైట్స్ దీని గురించి చెప్పాలనుకుంటే మనకు ఇది షాద్నగర్ టౌన్లో లొకేటెడ్ అయి ఉంటుందన్నమాట. బెంగళూరు హైవే ఫేసింగ్ తోటి షాద్నగర్ టౌన్కి అండ్ సెంటర్లో అంటే హైవే వ్యూ ఫేసింగ్ తోటి ఉన్నటువంటి ఒక ఎక్సలెంట్ ప్రాజెక్టు ఆధురి గ్రూప్ నుంచి ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయబోతున్నాము. అండ్ లొకేషన్ హైలైట్స్ తీసుకుంటే షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఈ రూట్కున్న కనెక్టివిటీస్ ఏంది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మనకి ఏదైతే షాద్నగర్ టౌన్ ఉందో నేషనల్ హైవే 44కి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఏరియా అనమాట. నేషనల్ హైవే 44 అనేది ఇండియాలోనే లెంతియెస్ట్ హైవే 4112 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఏకైక నేషనల్ హైవే ఏదైనా ఉందనంటే అది ఓన్లీ NH44 అనమాట. ఈ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఏరియాని షాద్నగర్. అలాంటి ఒక మంచి ఎక్సలెంట్ లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మనకు ఈ షాద్నగర్ కనెక్టింగ్కి ఫస్ట్ రీజన్ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. 5500 acresలో మనకు ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ తర్వాత రైల్ కనెక్టివిటీ. ఈ రైల్ కనెక్టివిటీ ఏ విధంగా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మనకు డొమెస్టిక్ కానివ్వండి లేకపోతే వేరే స్టేట్స్ కానివ్వండి కనెక్టింగ్ అయ్యేటువంటి ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రజెంట్ మనకు ఆల్రెడీ సిటీ నుంచి మహబూబ్ నగర్ వరకు MMTS సర్వీస్ని కూడా కనెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డబల్ ట్యాక్ కనెక్టివిటీస్ అయిపోయాయి అండ్ ట్రైన్స్ కూడా కొన్ని నడుస్తున్నాయి. మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. దాంతోపాటుగా మనకు వెరీ సూన్ బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. అంటే అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ MMTS సర్వీస్తో పాటు బుల్లెట్ ట్రైన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీని తర్వాత మనకు మేజర్ ఇంపాక్ట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సెడ్జెస్ అనేవి చాలా ఇంపాక్ట్ మనకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి తీసుకుంటే కనుక మనకు అరౌండ్ 11 నుంచి 13 కిలోమీటర్స్ వరకు మనకు 111 జీవో ఉంటుంది. శంషాబాద్ నుంచి తిమ్మాపూర్ వరకు 13 కిలోమీటర్స్ 111 జీవోలో ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మనకు రిస్ట్రిక్టెడ్ ఏరియా. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ గండిపేట చెరువు హిమాయత్ సాగర్ రైట్ సైడ్లో ఉంటుంది. గండిపేట హిమాయత్ సాగర్ అనేది మనకు వాటర్కి సిటీకి సంబంధించిన వాటర్ మొత్తం ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. అండ్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అంతా కూడా హడా అథారిటీలో ఉంటుంది. ఇది ఫ్లై జోన్. ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేయడానికి పర్మిషన్స్ లేవు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఇంచుమించు 13 కిలోమీటర్ల వరకు 111 జీవోని కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చే ఏరియా కొత్తూరు ఏరియా అంతా కూడా మనకు ఒక సైడ్ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఉంటుంది. ఒక సైడ్ అంతా కూడా MNC కంపెనీలు ఫార్మా కంపెనీస్ ఉంటాయి. దీని తర్వాత వచ్చే ఏరియానే మేకగూడ. వన్ ఆఫ్ ద బెస్ట్ సెజ్ ఇన్ ద తెలంగాణ అని చెప్పుకోవచ్చు. కొత్తూరు తర్వాత వచ్చే మంచి ఏరియా మేకగూడ. దీని తర్వాత మనకు షాద్నగర్ టౌన్. షాద్నగర్ అనేది కంప్లీట్గా రెసిడెన్షియల్ అయినటువంటి ఏరియా, R1 జోన్లో ఉన్నటువంటి ఏరియా. దట్టు మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ఏరియా. అలాగే షాద్నగర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా మనకు బూరుగుల కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ సెజ్. అండ్ దెన్ తర్వాత బాలానగర్ సెజ్. షాద్నగర్లోనే మనకు 3 సెజ్లు. షాద్నగర్ టౌన్లో రైట్కి పరిగి రూట్లో వెళ్తే మనకు చందన్వల్లి, ఎలికట్ట, షాబాద్, సీతారాంపురం ఇవన్నీ కూడా సెజ్జెసే. అలాగే బాలానగర్ తర్వాత పోలేపల్లి సెజ్. తెలంగాణస్ బిగ్గెస్ట్ సెజ్ ఏదైనా ఉందంటే పోలేపల్లి సెజ్ అనమాట. ఇక్కడ మనకు దాదాపుగా 200 నుంచి 300 కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి. దీనివల్ల మనకి ఏం ఇంపాక్ట్ వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, లివింగ్ కాస్ట్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఓఆర్ఆర్ సరౌండింగ్ మొత్తం అన్నీ కూడా మనకు కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, హైరేజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. మనకు ఆల్రెడీ షాద్నగర్ వరకు సాచురేట్ అయింది హైరేజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. సో మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సిటీకి 100 కిలోమీటర్స్ బిలోనే ఉన్నాం. అంటే హైదరాబాద్ సెంటర్ తీసుకోండి లేదా ఓఆర్ఆర్ తీసుకోండి, బిలో 60 కిలోమీటర్స్ లోపలనే ఉన్నాం. ఇలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇంకొక పాయింట్ మనకు ఈ ఏరియాలో సిటీలో ఉన్నటువంటి జూ పార్క్ని షాద్నగర్ కమ్మదనంలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అరౌండ్ 957 acresలో మనకు జూ పార్క్ వస్తుంది. దానికి ఆనుకొని 1200 acresలో అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది. ఇదే లైన్లో మనకు జూ పార్క్ లైన్లోనే 1500 acresలో వేముల నార్వా అనే విలేజ్ దగ్గర 1500 acresలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు ఫిలిం స్టూడియోని కూడా కట్టడం జరుగుతుంది. ఈ బెనిఫిట్స్తో పాటు మనకు ముచ్చింతల దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. అంటే ఇది స్పిరిచువల్ యాక్టివిటీస్ కింద వచ్చేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఒకే ప్లేస్లో 108 టెంపుల్స్ని దర్శనం చేసుకునేటువంటి ఒక మంచి ప్లేస్ అనమాట. అలాగే
ముచ్చింతల దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు చేగూరు అనే లొకేషన్లో మనకు మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. కన్హా శాంతివనం వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ మనం ఒకేసారి 1,00,000 మంది కూర్చొని మెడిటేషన్ చేసుకునేటువంటి సెంటర్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, మోర్ ఓవర్ ఈ సరౌండింగ్ అంటే మనకు షాద్నగర్, బాలనగర్ సరౌండింగ్లో దాదాపుగా 54 స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ యూనివర్సిటీస్ 13 నుంచి 15 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇందులో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇలాగా మనకు అన్ని రకాలుగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా షాద్నగర్. అంటే ఎవర్ గ్రీన్. మీకు నిజంగా ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్నట్లయితే ఈ ఏరియాని పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు అనుకున్న దానికన్నా కూడా బెస్ట్ రిటర్న్స్ ఎక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, ఐకానిక్ 6 ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్గా మేము డెవలప్ చేయబోతున్నాం. ఇందులో డైరెక్ట్గా మేము విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసే ప్లాన్స్ చేయబోతున్నాం అనమాట. హైవే ఫేసింగ్ తోటి ఇలాంటి ప్రాజెక్టు షాద్నగర్లో ఎక్కడ కూడా మీకు కనిపించదు. దీంట్లో మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. కంప్లీట్గా వెంచర్ అంతా కూడా మేము సీసీ రోడ్స్ వేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, పార్క్ అండ్ ప్లే ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, దాంతోపాటుగా 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాం. ఇదే విధంగా మా దగ్గర ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి కూడా 10 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము. ఇది అష్యూరెన్స్. మేము ఎంత గట్టిగా చెప్తున్నామనంటే, మీరు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి ఎక్కడెక్కడో వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బట్ ఆధురి గ్రూప్ అనేది మోస్ట్ ట్రస్టెడ్ 24 years నుంచి రన్నింగ్లో ఉన్నటువంటి కంపెనీ అనమాట. సో మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా 10 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్తో పాటు సెక్యూరిటీ కూడా ఇస్తున్నాం. ఇలాంటి ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. మా దగ్గర ప్లాట్ కొనే ప్రతి కస్టమర్కు మేము ఇచ్చే ఫ్రీ సర్వీస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫ్రీగా మీకు హోమ్ విజిట్, అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో కూర్చొని మీకు మీ ఇన్వెస్ట్మెంట్ గురించి అవగాహన ఇస్తూ, మీ బడ్జెట్లో ఏ ప్లాట్ అయితే మీకు సూటబుల్ అవుతుంది, ఏ వెంచర్ అయితే సూటబుల్ అవుతుంది, ఈ విధంగా మీకు అంతా కూడా హోమ్ డెమో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఫ్రీ సైట్ విజిట్, అంటే ఫ్రీ ఫ్యామిలీ సైట్ విజిట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి మంచి వెంచర్లో, ఇలాంటి మా కంపెనీలో ఒక మంచి స్టాండర్డ్ ఉన్న కంపెనీ, ట్రస్టబుల్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.